Please like, subscribe and share our videos. హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక 2023 కానీ గమనిస్తే స్టాక్ మార్కెట్స్కి ఒక బ్రహ్మాండమైన ఇయర్ అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా 2023లో అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఒక పెద్ద భారీ ర్యాలీ అనేది వచ్చింది అని చెప్పొచ్చు. దాదాపు మిడ్ అండ్ స్మాల్ క్యాప్, ఆ తర్వాత మైక్రో క్యాప్, తర్వాత బీఎస్సీలో ఉన్న చిన్న చితకా స్టాక్స్ అన్నీ కూడా ప్రతి స్టాక్ కూడా దాదాపు నేను కూడా 96-97% స్టాక్స్ అన్నీ కూడా ఎంతో కొంత 2023లో పెరిగాయని చెప్పొచ్చు. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ పరంగా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ గమనిస్తే 46% పెరిగింది, ఇండెక్సే 46% పెరిగింది. అదేవిధంగా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ గమనిస్తే 56% పెరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్లో ఎంత ర్యాలీ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ పరంగా మనకి 20% పెరిగింది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే 2023 అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇయర్గా మనం చెప్పొచ్చు అనమాట. సో మరి ముఖ్యంగా అంటే మనం ఈ విధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇంత భారీగా పెరగడానికి ప్రధానంగా 2023లో హయ్యెస్ట్ డిమ్యాట్ అకౌంట్స్ మన ఇండియన్ హిస్టరీ, ఈవెన్ కోవిడ్ టైంలో కన్నా ఎక్కువ డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ కావడం జరిగింది 2023లో అనమాట. సో అది ఒక కారణము. దీంతోపాటు అటు గ్లోబల్గా కూడా మనకి గ్లోబల్ ఎకానమీస్ ఇనిషియల్గా 2023లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఎకానమీస్ రెసిషన్ అనే అటువంటి వార్తలు మనం చూసాము. కొన్ని ఎకానమీస్ రెసిషన్లోకి కూడా వెళ్ళాయి. అయితే అక్కడి నుంచి స్లోగా సెకండ్ హాఫ్లో 2023 సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ ఎకానమీస్ బాగా పుంజుకున్నాయని చెప్పొచ్చు. యుఎస్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, అక్కడి నుంచి మంచి పాజిటివ్ అంశాలు రావడం గమనించాము. మరి ముఖ్యంగా లాస్ట్ 2 నెలలుగా ఎఫ్ఐఎస్ నుంచి కానీ గమనిస్తే మంచి ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాకి మళ్ళీ రావడం చూసాము. సో దాని కారణంగా మనకి ఇండెక్స్ అనేది పెరిగింది. సో ఇండెక్స్ పెరగాలి అంటే ఎఫ్ఐఎస్ సపోర్ట్ ఉండాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరగాలి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ సపోర్ట్. ఓవరాల్గా 2023లో అటు ఎఫ్ఐఎస్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా కూడా లాస్ట్ 2 మంత్స్లో బాగా ఇన్వెస్ట్ చేసేటప్పటికి ఇండెక్స్ ఒక్కసారి లాస్ట్ 2 మంత్స్లోనే మనకి లేదా 12%, 14% దాకా నిఫ్టీ పెరిగిందనమాట. 2023 మొత్తాన్ని ఒక ఎత్తు, లాస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్లోనే ఒక ఎత్తు అని చెప్పొచ్చు నిఫ్టీ పరంగా చెప్పాలి అంటే. ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే ఇప్పుడు లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా కొంచెం హయ్యర్ లెవెల్స్లో మనకి నుంచి కొంచెం పడ్డాయి, కానీ బట్ ఓవరాల్గా మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భారీగా పెరిగాయి. అయితే ఇక్కడి నుంచి అంటే దీనికి ప్రధాన కారణం నేను ఇంతకుముందు అనుకున్నట్టుగా గ్లోబల్ కూడా బాగున్నాయి. తర్వాత మన ఎకానమీ పరంగా మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది. సో మన ఎకానమీ రిజల్ట్ కానీ గమనిస్తే మన ఎకానమీ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. బ్రహ్మాండమైన గ్లోబల్గా అన్ని ఎకానమీస్తో కంపేర్ చేసుకుంటే మన ఎకానమీనే బ్రహ్మాండంగా ఉంది, అందులో డౌట్ అయితే లేదు. రిజల్ట్ పరంగా చూడాలి మనం. రిజల్ట్ పరంగా చూస్తే ఒక ఐటీ సెక్టార్ మినహాయిస్తే మిగతా అన్ని సెక్టార్స్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ మనకి పోస్ట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ కానివ్వండి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సో ఫార్మా కానివ్వండి, అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టార్ కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే అన్ని సెక్టార్స్ కూడా మంచి రిజల్ట్స్ మనకి లాస్ట్ ఒక 1 ఇయర్లో అంటే 2022లో దాదాపు అన్ని క్వార్టర్స్ రిజల్ట్స్ పరంగా కూడా దాదాపు బై అండ్ లార్జ్ చెప్పాలంటే బాగున్నాయని చెప్పొచ్చు. అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా మనకి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఒక కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయంటే దాని అర్థం ఏంటి అంటే ఆ సెక్టారో లేకపోతే ఆ కంపెనీ పరంగా అంటే రెవెన్యూస్ పెరుగుతూ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయంటే డెఫినెట్గా ఎకానమీ ముందుకెళ్తేనే ఆ విధంగా జరుగుతుందండి. అట్లా ఏదో ఒక సెక్టర్ అట్లా పెరిగి ఇంకో సెక్టర్ బాగాలేకపోతే ఎకానమీలో ఏదో అంత అద్భుతంగా ఉంది అయితే అనుకోలేం. కాకపోతే ఇక్కడ సెక్టార్లో పార్టిసిపేషన్ బాగుంది, అది గమనించాలన్నమాట. అన్ని సెక్టార్స్ ఇది కాదు ఈ సెక్టర్ అని కాదు, అన్ని సెక్టర్లు ఒక మనకి ఐటీ మినహాయిస్తే. సో ఐటీ అనేది దానికి డిఫరెంట్ రీజన్స్ అనుకోండి. సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా మనకి రానున్న రోజుల్లో కూడా ఇండెక్స్ పరంగా నేను పెద్దగా కిందకు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ వచ్చినా కూడా ఒక 2-3%, 4%, 5% అట్లా రావచ్చు. వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడి నుంచి మనం చేయాల్సిన అతి జాగ్రత్త అని కాదు, అతి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్స్తో స్టాక్స్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కోర్స్ పెరగవచ్చు అవి కూడా, కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎగ్జిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2022లో పెరిగిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో స్టాక్స్ చాలా వరకు 2023లో పెరిగి ఉండవు.
అదేవిధంగా 2023లో పెరిగిన స్టాక్స్ నేను అనుకోవడము నెక్స్ట్ ఇయర్ 2024లో పెరగవు. కాబట్టి ఇటువంటి డైనమిక్స్ని అర్థం చేసుకోండి. అవేంటంటే అవి పెరగడానికి ఒకటే కారణము, అంటే ఫండమెంటల్ సపోర్ట్ అనేది లేకుండా పెరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో వాటిలో ఏంటంటే డబ్బు వచ్చి స్టాక్ ప్రైస్ని చేంజ్ చేస్తుంది. సో ఆబ్వియస్గా స్టాక్ పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు రకరకాలు ఉంటాయండి స్టాక్ మార్కెట్లో, మ్యానిపులేట్ చేస్తారు, న్యూస్లు ఉంటాయి, న్యూస్ బేస్ చేసుకొని పెంచుతుంటారు. ఈ విధంగా రకరకాల మనకి ఇన్ఫ్లుయెన్స్ అటు సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ వల్ల పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మీడియం స్మాల్ క్యాప్లో ఉన్న వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా 2024లో ఉండాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు మంచి క్వాలిటీ స్టాక్లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉందనుకోండి, 2023లో బాగా పెరిగింది, 3200 వచ్చింది, లైఫ్ టైం హైక్ దగ్గర ఉంది, 652 హైక్ ఉంది, బాగా పెరిగింది కదా, దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మంచి భవిష్యత్తు ఉంది. సో స్టాక్ మార్కెట్స్ ఈ విధంగా పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా 2023లో బాగా పెరిగినప్పుడు ఇటువంటి కంపెనీస్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చూసేది ఒక నెక్స్ట్ ఇయర్ 2 ఇయర్స్ కాదు కదా, నెక్స్ట్ 5-6 ఏళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎంసీ బాగుంటుంది. ఇటువంటి అంశాలు బేరీజ్ వేసుకొని ఆ స్టాక్లో ఉండాలా, ఎగ్జిట్ కావాలనే నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఎకానమీ మీద నేను బుల్లిష్గా ఉన్నాను. మనకి రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్స్ ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దానికి ఒక వీడియో చేద్దాము. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2023 అనేది పిఎస్సి అండి. ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎప్పుడు కూడా పిఎస్సి కంపెనీస్ ఈ విధంగా పెరగలేదన్నమాట. పిఎస్సి ఇండెక్సే భారీగా పెరిగింది, దగ్గరగా 60% ఎంతో పెరిగింది అనుకుంటాను పిఎస్సి ఇండెక్స్ అనమాట. మరీ ముఖ్యంగా ఏంటంటే కొన్ని స్టాక్స్ 2 పెరిగిపోయినాయి. ఒక లెక్క ప్రకారం ఏంటంటే ప్రతి 3 పిఎస్సి స్టాక్స్లో ఒకటి 100% పెరిగిందనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట పిఎస్సి కంపెనీస్ ఈ విధంగా పెరగడం అనేది ఫస్ట్ టైం. అందులో మరీ ముఖ్యంగా డిఫెన్స్ స్టాక్స్, రైల్వే రిలేటెడ్ స్టాక్స్ భారీగా పెరిగాయి. కోర్స్ అటు గవర్నమెంట్ నుంచి కొంచెం ఈ రిఫార్మ్స్ వైపు వెళ్ళడము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ బడ్జెట్ అలొకేషన్స్లో కూడా మనం చూసాము, బాగా అటు రైల్వేస్ కానివ్వండి, ఇన్ఫ్రా కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఎక్కువ గవర్నమెంట్ స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా కారణాలు చెప్పొచ్చు. సో ఏదేమైనప్పుడు కూడా పిఎస్సి స్టాక్స్ కూడా నెక్స్ట్ కొన్ని రోజులు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సో ప్రస్తుతం ఉన్న గవర్నమెంటే మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సెంటిమెంట్ ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చు. దీంతోపాటు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఆఫర్ ఫర్ సేల్ పెట్టి ఎగ్జిట్ అవుతున్నారు, అది కూడా గమనించండి. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఒకవైపు, ప్లస్ అంటే కంప్లీట్గా కంపెనీని ఎగ్జిట్ కావడం ఒకవైపు, అది దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్గా ఏదంటే స్టాక్ మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ పెట్టి వాళ్ళ స్టేక్ తగ్గించుకుంటున్నారు అనమాట. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి అమ్ముతున్నారు. సో ఇటువంటివి కూడా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్టాక్స్ సెంటిమెంట్కి చాలా పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా 2024లో కూడా ఇనిషియల్గా పిఎస్సి స్టాక్స్లో కొంచెం హవానే ఉండొచ్చు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం 2023 ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం పిఎస్సి స్టాక్స్లో కొంచెం కాదు బాగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి అప్పటి వరకు జాగ్రత్త పడి పిఎస్సి స్టాక్స్లో అబ్నార్మల్గా పెరిగిన వాటిలో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే మనకి 2023 అనేది ఒక బ్రహ్మాండమైన ఇయర్గా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిఎస్సులు రికార్డు స్థాయిలో పెరగడం అనేది ఒక అద్భుతంగా చెప్పొచ్చు. ఇక మనం ఇంకొక వీడియోలో 2024లో మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి సెక్టార్స్ మనం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా ఏ స్టాక్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనే అంశాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.